హాయ్ వ్యూయర్స్, ఈరోజు నేను 6+ మంత్స్ బేబీస్కి హెల్దీ అండ్ టేస్టీగా ఉండే ఉగ్గు తయారీని చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: బాదం, జీడిపప్పు, వాము, ఎర్రపప్పు, బియ్యం, మల్టీగ్రెయిన్, సగ్గు బియ్యం. అన్నిటినీ గిన్నెలో తీసుకొని శుభ్రంగా కడిగి ఆరనివ్వాలి. బాగా ఆరాక స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఎర్రగా అయ్యే వరకు దూరగా వేయించుకోవాలి. వాముని, రాగుల్ని ముందే యాడ్ చేయకూడదండి, ఎందుకంటే అవి త్వరగా వేగుతాయి కాబట్టి వాటిని లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. సన్నని సెగ మీద ఇలా ఎర్రగా అయ్యేంత వరకు వేగించుకోవాలి. వేగినాయని మనకి ఎలా తెలుస్తుందంటే వాటి నుంచి కమ్మని వాసన వస్తుంది. సో లాస్ట్లో ఇలా వాము, రాగులని యాడ్ చేసుకొని ఇంకొక 5 to 10 minutes సిమ్లో పెట్టి వేగించాలి. సో వేగిన వాటిని చల్లారనిచ్చాక మనం మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ చేసుకొని ఒక గిన్నెలో స్టోర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన ఉగ్గు తయారీకి 2 టేబుల్ స్పూన్స్ పౌడర్ తీసుకొని దాంట్లో సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ కూడా టేస్టీ పర్పస్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా వాటర్ కలిపాక అంతటా మంచిగా గడ్డలు కట్టకుండా మంచిగా కలుపుకొని స్టవ్ మీద సిమ్లో పెట్టి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, ఎందుకంటే లేకపోతే ఇది గడ్డలు కడుతుంది. సో అప్పుడప్పుడు కలుపుతూ మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు స్టవ్ మీద ఉంచి తర్వాత దించేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే మనకు కావాల్సిన ఉగ్గు రెడీ అయినట్టే. సో చల్లారాక పిల్లలకి సర్వ్ చేసుకోవచ్చు. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.